మాతో ఉన్నావు అన్ని మాట మాతో ఉన్నావు మమ్మల్ని నడిపిస్తున్నావు, మమ్మల్ని సజీవులుగా ఉంచావు, నీ సన్నిధిలో నిలుచొని భాగ్యం ఇచ్చావు. 7 నెలలో నా ఇష్టానుసారంగా జీవించాను, నాకు ఇష్టమైనటువంటి బ్రతికాను. కానీ నాయన ఇంకా మిగిలిన కాలము నాకు ఇష్టంగా జీవిస్తావా అని నువ్వు అడుగుతున్నావు ప్రభా. నీకు నేను ఇష్టంగా జీవిస్తాను, నీకు ఇష్టంగా జీవిస్తాను ప్రభా. మాతో ఉన్న వాళ్ళందరూ కాడ అన్నని మాతో ఉన్న వాళ్ళందరూ కాడ మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. జీవితాంతం మీతో ఉంటాను, జీవితాంతం నీకు సహాయం చేస్తాను, దీన్ని మాత్రం విడిచిపెట్టను అన్నవాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు. కానీ మాతోనే ఉన్నావు, మమ్మల్ని నడిపిస్తున్నావు, మమ్మల్ని చూస్తున్న దేవా. ఇంకా మేము నీతోనే ఉంటాం ప్రభని ఆరాధన చేసుకుందాం. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవే వందనమయ్యా. యెహోవా షమ్మా, యెహోవా షమ్మా, మాతో ఉన్నవే వందనమయ్యా. అయ్యా మాతో ఉన్నవే వందనమయ్యా, మాతో ఉన్నవే వందనమయ్యా. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో సేవించెదను, నిన్ను పూర్ణ
పరిశుద్ధాత్మ దేవునికి వందనాలయ్యా. అయా నేను మహిమపరుస్తున్నాను ప్రభా, నీ ఆత్మను బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. అయా బలమైన అభిషేకంతో నీకు వందనాలయ్యా. నయా మోసమైన సమాజమంతులు నీ మహిమ దిగినందుకు నీకు వందనాలు ప్రభా. అందరికీ రెండు చేతులు పైకి మహిమ ఘనతకు అరుడవు నీవే నా దైవమా,
అందరూ లేచి నిలబడతాం. అందరూ లేచి నిలబడి మనసు లోతుల్లో నుంచి ఆత్మతో సత్యముతో పూర్వ విధులతో ఆరాధించమనే విధంగా 2 చేతులు పైకొట్టి గణతకు అరుడవు నీవే నా దైవమా సృష్టికర్త ముక్తిదాత సృష్టికర్త ముక్తిదాత స్తుతులకు పాత్రుడా ఆరాధన యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన స్తుతి ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే ఆరాధన నీకే యేసయ్యా ఆరాధన నీకే తండ్రి. ఈ ఆరాధన అంతటి బట్టి మహిమ నీకే ప్రభు. నష్టతులపై ఆశ్రయించిన వారికి పొందన్నాను అయ్యా. యెహోవా నిస్సిగా ఆయన జూలై మాసంపై మాకు విజయం ఇచ్చిన ఆయన అయ్యా. ఇప్పుడు ఆగస్టు మాసంలో మమ్మల్ని అడిగిపెట్టించే ప్రభా అయ్యా. ఎంతో మంది మహాగంధులు నేను ప్రభా అయ్యా. ధనమున్న వారు అందమున్న వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి మధ్యలో కలిసిపోయారు కదా ప్రభా. మమ్మల్ని అయితే ప్రభా మరొక మాసంలో అడిగిపెట్టించి మీ సన్నిధిని ఆత్మ పొందుకుని భాగ్యం అందరికీ మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ అయ్యా. ఆ 7 నెలల ప్రభా ఏమనేసరిగా ఉండే ప్రభా అంతవరకు మమ్మల్ని చూసిన దేవుడు ప్రభా. ఈ రోడిగా ప్రభా అయ్యా ఇదిగో సహాయం చేసిన దేవుడు ప్రభా అయ్యా. ఇదిగో దాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయ్యా. మా రోగాల నుంచి మా బాధల నుంచి మా సమస్యల నుంచి విడిపించే ప్రభా దాన్ని బట్టి నేను స్థుతిస్తున్నాను ప్రభా. ఈ ఆరాధన ఎంత బట్టి నీకే మహిమకు అంతా కలిగిన కాక. పరిశుద్ధాత్మ దేవుడికి మాట చెప్తున్న జాగ్రత్తగా ఉంది. నువ్వు కన్నీళ్లు విడిచిట నేను చూచుకున్నాను. నువ్వు చేసిన ప్రార్థన నేను అంగీకరించుకున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు తెలుసు. గుండెలు పగిలిపోయి వచ్చిన ఉన్నారంట. సమస్యను బట్టి వేదన బట్టి మీకున్న బాధ పరిస్థితులు బట్టి తల వచ్చారంట. మీరు కన్నీళ్లు విడిచి వచ్చారంట. అందుకే సైన్యములు కట్టి నలుగులో వస్తున్నట్టు వాగ్దానం గురించా కన్నీళ్లు విడిచట మానము. ఇదిగో కన్నీళ్లు విడిచట మానము. ఏడవక ఊరుకోమని తన బిడ్డలాగా నీకు చెప్తున్నారు. హల్లెలూయా. తన బిడ్డలాగా నేను చేసుకున్నాడు ఈరోజు. అందుకే ఇప్పుడు వరకు ఏడ్చి 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 నీ కళ్ళలో ఉన్న కన్నీరు కడ ఏడుపు రావట్లేదు. రికల శికల హరగడ అంటారు. ఇంకా ఏడవక ఊరుకోమన్నాడు. ఏడవద్దు ఇంకా. ఇదిగో నువ్వు కన్నీళ్ళు విడిచడం మాను. నీ కన్నీళ్లు విడిచడం నేను చూచితని నీ ప్రార్థనను ఆలకించుదని నేను నీకు విజయం పోతాను అన్నాడు. వేస్తున్నావు మనసని ఈ వారం ఇదే రోజు కల్లా నా దేవుడు మీకు విజయాన్ని ఇచ్చి మిమ్మల్ని సాక్షిగా నిలబెట్టబోతున్నాడు. చెప్పండి కొద్ది దేవుడు పరిశుద్ధాత్మగా ఉంటే మహిమ కలుగును గాక. ఆమేన్. అందరం కూర్చుందాం. వస్తువులు కూర్చుందాం. మాకు విషయం ట్రాన్స్ఫర్ మా ఇంటికాడ ఆపుకున్న వాడు అందరూ కలిసి ఉండేవాడండి. మా అబ్బాయి గారు సరే 30 సంవత్సరాలు తాగడం మానేసి బాప్తిసం పొంది దగ్గరికి ఎంత ఉంది? ఎన్ని నెలలు అవుతుందమ్మా? హల్లెలూయా హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. మన రక్షకుడు విమోచకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున పేరిట మరి ఈ రోజే నూతనంగా వచ్చిన బిడ్డలు ఉన్నారు. మరి కలిసిపూడి నుంచి బిడ్డలు వచ్చి ఉన్నారు. ఈ రోజు మరి కలిసిపూడలే రావట్లేదు అని అనుకున్నాను నేను. దేవుడు వాళ్ళని కూడా దేవుడు నడిపించాడు. ఆమె ఎందుకంటే మనకి భీమవరంలో విశ్వాసులు ఉన్నారు, ఉండ్లో విశ్వాసులు ఉన్నారు, తర్వాత చెరుకోల విశ్వాసులు ఉన్నారు. కలిసిపూడిలో ఉన్నారు కానీ వాళ్ళు దుంపకడప వచ్చేసారు. కలిసిపూడి లేరు అనుకున్నాను. కలిసిపూడి నుంచి ఎవరు రావట్లేదు. కలిసిపూడిలో కూడా దేవుడు మన బొమ్మరెడ్డి వారి దగ్గర నడిపించాడు. మరి అలాగే మన బొమ్మరెడ్డి మనకు ఈ బాగా భీమవరం దగ్గర నుంచి మన ఆకుడి దాకా
ప్రతి గ్రామంలో కూడా ఈ శ్వాసలు ఇచ్చిన దేవునికి చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దామా. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇటు చూసుకుంటే హైదరాబాద్ వరకు ఇటు ఉన్నారు విశ్వాసులు. ఎక్కడ దాకా ఉన్నారు? హైదరాబాద్ అయితే ఎక్కడ అడిగిపెట్టినా ప్రతి గ్రామంలో కూడా మనం ప్రతి ఏరియాలో చూసుకుంటే కైకలూరు, గుడివాడ, ఈజవాడ, తర్వాత ఖమ్మము, పిడిగరాలు, సత్తెనపల్లి, సూర్యాపేట, ఇటు వెళ్ళినా సరే దేవుడు మనకి విశ్వాసం ఇచ్చాడు. ఆమేన్. ఈరే కాకుండా కువైట్, మస్కట్, అబుదాబి, ఖత్తర్, బెహ్రాన్ ఈ దేశాల్లో కూడా ప్రతి శుక్రవారం ఇంటర్నేషనల్ మినిస్ట్రీ కింద దగ్గరగా 48 మందికి మన వాక్యం అందిస్తున్నాం. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే మన మినిస్ట్రీని దేశాలని దేవుడు దాటించాడు. హల్లెలూయా. చిన్న సంఘంగా మనం ఉన్నప్పటికీ కానీ దేవుడు తలుచుకుంటే ఇద్దరున్నా కానీ ప్రపంచాలు తీసుకెళ్ళగలడని మనమే సాక్షులు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఆ విధంగా దేవుడు కృపనిచ్చాడు. మరి సాక్ష్యాలు ఎన్నో. శుక్రవారం అయితే ఏ ప్రాంతాల నుంచి వస్తున్నారో మనకి అర్థం కావట్లేదు. ఎవరెవరో వచ్చేస్తున్నారు, ఎక్కడెక్కడి నుంచో, రాజమండ్రి నుంచి, నిడదోలు నుంచి, మచిలీపట్నం నుంచి, కడప నుంచి, చిన్నమిల్లిపాడు నుంచి, చిన్న కాపురం, పెద్ద కాపురం, ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరు వస్తున్నారు అసలు నాకే అర్థం కానట్టు అయిపోతుంది. హల్లెలూయా. ఏమీ లేదు, మనకి మందిరం లేదు. అయినప్పటికీ ఇక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు? దేవుడు అద్భుత రీతిలో వాళ్ళని నడిపిస్తున్నాడు. దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలా మంది లేడీస్ ఒక మాట అంటారు తెలుసా, చిన్న ఇల్లు, ఈ చిన్న ఇంట్లో నేను ఎలా బతకాలంటాను. లేదు, ఎప్పుడైతే నువ్వు ఉన్న దాంట్లో నువ్వు సంతృప్తి బతుకుతావో నా దేవుడు విశాలతను దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే నువ్వు ఉన్న స్థితిలో ఎప్పుడు మీరు సంతృప్తిగా ఉండాలా. అందుకే ఏం పెట్టేవాళ్ళు ఇంట్లో అంటారు, లేడీస్ ఏమంటారు, మొత్తం చెప్పండి మగండి ఫస్ట్, ఏం తీసుకొచ్చి ఇంట్లో పెట్టేవాళ్ళే అన్నారా కమిషన్ అంటారు, ఖచ్చితంగా అంటారు, దానిలో తిరిగిలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్న దానిని బట్టి మనం సంతోషించగలిగితే దేవుడు మంచి ఇల్లుని మనకిస్తాడు. ఆమేన్. దేవునికే మహిమకి. ఇప్పుడు మనం ఇలా చేస్తున్నాం. రానున్న రోజులు ఏ ఇస్తున్నాములో దేవుని చిత్తమైతే ఇదే కోనేసి 2 పోలు కట్టేయచ్చు. ఆమేన్. అవునా? చిత్తం పర్వతంగా చెప్పగలమా? చెప్పలేం. మనం ఇప్పుడు అక్కడ సమతనగర్లో కడుతున్నాం. మనం అనుకోలా, అద్భుత రీతిలో దేవుడు కార్యాలు జరిగిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా. మరి మనం గడిచిన శుక్రవారం చెప్పాను మీకు, నేను అక్కడ వరలేసేయాలమ్మా అని చెప్పేసాను. నేను ఆ పని అయిపోయింది. హల్లెలూయా. రియాల మధ్యాహ్నం నుంచి మా మీటింగ్ అయిపోయిన తర్వాత మట్టి కడ మరి తోలిపించడానికి దేవుడు కృప చూపిస్తున్నాడు. ఆమె రూపాయి లేదు, కానీ ఏంటి ఏముందనాలు చెప్పండి, విశ్వాసము మాకు దర్శనం ఉంది. హల్లెలూయా. మా దర్శనం మీకు చెప్తాను ఏంటంటే 800 మందితో మన సంఘం ఉంటుంది. ఆమె 2019లోనే ఒక దైవజనుడితో మాట్లాడిన దర్శనం ఏంటంటే 800 మంది సంఘం అందరు. ఎంతమంది? పాస్టర్ గారు నిన్న మొన్న గుర్తు చేశారు. ఇప్పుడు మనది జస్ట్ బిగినింగే, కానీ మన పరిచయం వేరే ఉంది. దీన్ని చూసి నువ్వు సంతోషపడదు, ఇంతకన్నా గొప్ప పరిచయం త్వరలో మనకి దేవుడు ఇవ్వబోతున్నాడు అన్నాడు. హల్లెలూయా. అలా చెప్పే ఈ ప్రాంతానికి తీసుకొచ్చాడు. 3 బోగీలు వరుస అంతా చర్చి కడతాం. ఇప్పుడు మనం కట్టేది జస్ట్ ఏదో సింపుల్, అది చాలదు, అది కూడా చాలదు. అదే జస్ట్ శాంపుల్. మనం అంటూ గుంపుగా కూడటానికి మాత్రమే అది కట్టబడుతుంది. రాను రోజుల్లో సరిహద్దులు దేవుడు విశాలపరచును గాక. ఆమేన్. మరి ఆ విధంగా దేవుడు కృప చూపిస్తున్నాడు. దానికోసం మీరు ప్రార్థించండి. దాని గురించి ప్రార్థించి మరి వాళ్ళకి ఏదైతే మనం ఇవ్వాలో ఆ ధనం కాడ దేవుడే సాకారం లేవనెత్తులాగన దేవుడు కృప అనుగ్రహించును గాక. ఆమేన్. అందుకే దేవుడు ఈ రోజు అన్నాడు కదా, ఎవరికాడ ఏడవద్దురా బాబు, మీరు కన్నీళ్ళు నేను చూశాను. ఏమంటున్నాడు? ఏడవక ఊరుకోనము. ఎక్కడ ఉంటుందంటే 31 16లో ఉంటుంది. అది కాదు నా వాక్యం, కానీ మీకు ఆ మాట చెప్తాను. అందుకు ఇప్పుడు దాకా ఏడ్చి కన్నీళ్ళన్నీ కారిపోయి ప్రార్థన చేసిన కన్నీరు రావట్లేదు లేదేమో, అందుకు ఈ రోజు నుంచి మీరు ఏడవద్దు అని అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకు మీరు ఎలా ఉండాలా? ఎల్లప్పుడూ ప్రభునందు చెప్పుచున్నాను, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండి, ప్రభునందు సంతోషంగా ఉండి. ఇసాక్ గారు మీరే హల్లెలూయా. ప్రార్థన మానేసావు, కోయిటో గ్రూపులో ప్రార్థన పెడతా మానేసావు. దేవునికి మహిమ కలుగును గాక. ఎలా ఉండాలి మనం? ఏది ఏమైనా సరే దేవుడిచ్చిన పనిని మనం ఏం చేయాలా? ముందుకు తీసుకెళ్ళాలనుకుంటే ఈ పరిచయం ఎప్పుడో మానేయాలా. నేను ఉన్న పరిస్థితులను బట్టి అయితే, ఇక్కడున్న సిచ్యువేషన్ బట్టి అయితే ఎప్పుడు మానేయాలి? పార్వతమ్మ గారు, మామగారు చనిపోయినామంటే ఈ పరిచయం మేము మానేయాల. అయినప్పటికీ మానకుండా ఆ జామ చెట్టు కింద పెట్టాం. ఆ పక్కన జామ చెట్టు ఉంటే కింద చిన్న పట్ట వేసుకుని ఇలాంటి పట్ట ఎడవక ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 6 నెలలు ఆ చెట్టు కింద జరిగిస్తూనే ఉన్నాం. 7వ నెలలో దేవుడు మరలా రాజుగారితో మాట్లాడి ఈ దీంట్లో
కొంత ధనం ఇవ్వండి అని పెట్టుకోమని రాజుగారితో దేవుడు మాట్లాడాడు. హల్లెలూయా. మనం విడవక ఉండాలా, పట్టుదలతో ఉండాలా, అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఏదో బాధ వచ్చిందని, ఏదో ఇబ్బంది వచ్చిందని మనం దేవుడు చెప్పిన పనిని మనం ఎప్పుడు కూడా నిర్లక్ష్యము చేయకూడదు. హల్లెలూయా. ఎందుకు చెప్పిన, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు, మా ఊర్లో ఎంతో మంది ఉన్నారు, వాళ్ళందరికీ లేని ధన్యత ఎవరికి ఇచ్చారు? నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ సంఘంలో లేని ధన్యత నీకు ఇచ్చాడంటే దాన్ని ఇడిచిపెట్టుకునే వ్యక్తిగా మనం ఉండకూడదు. ఆమేన్. అది ప్రార్థన అవ్వచ్చు, లేకపోతే ఈ పరిచయం అవ్వచ్చు, అక్కడ వాకలు ఊడ్చే పరిచయం అవ్వచ్చు, ఏదైనప్పుడు ఇక్కడ నీవు నేను ఎలా ఉండాలి? ఇడిచిపెట్టే వాళ్ళుగా ఉండకూడదు, దాన్ని కొనసాగించే వాళ్ళుగానే మనము ఉండాలా. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే ఎవరికాడ ఈ రోజు నుంచి ఏదో జరిగిపోయింది, ఏదో అయిపోయింది, నా జీవితం అయిపోయింది, ఇంతటితో నా జీవితం ముగిసిపోయింది అనుకోవద్దు. దాని వెనకాల దేవుడు ఏదో గొప్ప మర్మాన్ని దాచిపెట్టి ఉంచాడు. ఆమేన్. అదేదో మేలుతో దాచిపెట్టాడు. అందుకనే కదా నువ్వు కన్నీళ్లు విడిచడం చూచి తిని ఇంకా ఏడొక ఊరుకోను, నీ పక్షాన్ని నేను యుద్ధము చేస్తాను. అందుకు మీరు మౌనంగా ఉండు, దేవుడి కాలంలో దేవుడే జరిగిస్తాడు. హల్లెలూయా. నేను ఇక్కడ మరి అనుకుంటే ఇప్పుడు ఆ వరలు తీయటమే కానీ మట్టేట కానీ ఎన్నో సార్లు చేసేద్దాం ఎలా అయినా సరే ఎక్కడి నుంచి తెచ్చి చేసేద్దాం అనుకుంటే చేద్దామనుకునేటప్పటికల్లా వర్షం వచ్చేసేది. ఏమొచ్చేసేది? రేపు మట్టి తోలుతాను రా బాబు, రేపు పొద్దున వరలు తీద్దాం అనుకోవడానికి ఆ రాత్రం అసలు ఎంత మంచిగా ఉన్న మబ్బు కాడ వర్షం వచ్చేసేది. కానీ దేవుని చిత్తం ఏముందో దాని ప్రకారం అది జరుగుతుంది. హల్లెలూయా. దేవుడి కృప ఈ రోజు దానికి రాసిపెట్టింది. నిన్న వరలు తిట్టే రాసిపెట్టింది కాబట్టి నిన్న జరిగింది. నీ జీవితంలో దేవుడు ఎప్పుడు రాశాడో అప్పుడే జరుగుతుంది తప్ప నీ ఇష్ట ప్రకారం నా ఇష్ట ప్రకారం ఏది కూడా జరగదు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఈ రోజు ఏంటి చెప్పండి, చెప్పాలి. ఈ రోజు ఏంటి అసలు? ఈరోజు ఏంటిది? ఫ్రెండ్షిప్ డే. ఏ డే? ఫ్రెండ్షిప్ డే అంటే చెప్పండి, స్నేహితుల దినోత్సవం. అవునా? స్నేహితులు చేసుకునే దినోత్సవం. ఫ్రెండ్షిప్ డే రోజు నేను ఉదయకాలం సమతానగర్లో మొదట ఆరాధన అక్కడ జరుగుతుంది కదా మంది, దాంట్లో చెప్పా ఏమనంటే ఈ లోక ప్రజలు నీకు ధనమున్నంత వరకే, నీ దగ్గర నీకు విలువ ఉన్నంత వరకే, లేకపోతే నీకు పేరు ప్రఖ్యాతులు ఉన్నంత వరకే వాళ్ళు నీతో సహాయం చేస్తారు. కానీ నువ్వు దరిద్రుడు అయిపోతే, ఏమీ లేని స్థితిలో నువ్వు వెళ్ళిపోతే, పేరు ప్రఖ్యాత లేకపోతే ఎవరికాడ నీ దగ్గరికి రారు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు ఎంత పాపివైనా, నువ్వు ఎంత తాగుబోతువైనా, నువ్వు ఎంత తిరిగిపోతువైనా, నువ్వు ఈ లోకానుసారంగా జీవించినా నిన్ను మాత్రమే నిలవడు. ఆయన నిన్ను ఎప్పుడు కూడా ఎడబాయడు. నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాడు. ఎడవక నీ ఎడలో కృప చూపిస్తాడు. ఆయన నువ్వు ఉన్న స్థితిలో ఏ స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తాడు అని చెప్పాను. హల్లెలూయా. ఈరోజు స్నేహితుల దినోత్సవం నిజమే, కానీ ఆ స్నేహితుల దగ్గర అవసరమంతసేపు నిన్ను ఎంతగానో ప్రేమిస్తారు. ప్రేమిస్తారా? మీరే ఉన్నారు. ఇప్పుడు ఒక క్వార్టర్ తీసుకున్నారనుకోండి, ఏం చేస్తాడు ఇంకోడు? చెప్పాలి సార్, మీ పేరేం పేరండి? చీప్ క్వార్టర్ కనపడుతుంది మీ ముందు నాకు, అందుకంటున్నా. హల్లెలూయా. తాగుతాడమ్మా? చీప్ క్వార్టర్ కనపడుతుంది. తాగుతారు అలాగైతే. హల్లెలూయా. ఆ తాగిడి తాగినప్పుడు ఆయన ఒక్కడే తాగడం. స్నేహితులందరూ ఊరందరూ ఏం చేస్తాడు? తీసుకొచ్చుకుంటాడు. అవునా? హల్లెలూయా. సార్ ఇది నేను చెప్పే మాట కదా, పరిశుద్ధాత్మ దేవుడు చెప్పే మాట. ఎందుకు మీకు ఎగ్జాంపుల్ మిమ్మల్ని చెప్తున్నాడు, అందుకే చెప్తున్నాను. ఓకేనా? మరుసటి వారం వస్తారా మానేతారా? మహిమ కలిగిన గాక. హల్లెలూయా. ప్రియమైన దైవజన్మ, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నీ దగ్గర ధనం ఉన్నంత చెప్పి మా కామేష్ గారు కూడా కొన్నేళ్ళ గారికి మా ముందు అబ్బో నా ఎంత నేను తగ్గేదే లేదు. నేను ఏమంటున్నాడు, నేను తొడకొడితే ట్రైన్ ఆగిపోద్ది, నేను బ్రేక్ అయితే బండి వెనక్కి తిరుగుతుంది, ఇలాగా అది ఆ కాలం అంతా నాదే అన్నప్పుడు అందరికాడ ఏం చేసేవారు? వచ్చి తన జేబులో ఉన్న డబ్బులు తన ఖర్చు పెట్టకుండా వాళ్ళతో తీసుకురా రే చికెన్ చాంటేరా, అరే కోటర తీసుకురారా, ఒకటి కాదు రే మళ్ళీ ఇంకో కోటర తీయరా. ఏం చేసేవారు చెప్పండి? చెప్పాల ఫ్రెండ్షిప్. ఏ ఫ్రెండ్షిప్ అది? తాగుబోతు ఫ్రెండ్షిప్ అది. హల్లెలూయా. మరొక ఫ్రెండ్షిప్ ఉంటుంది,
స్నేహితులు, అవతలోడు మంచి కారు ఉందనుకోండి, లేకపోతే వాడికి మంచి స్థితి, మంచి 4 చైన్లు 4 ఉంగరాలు, ఇంత జరిపోతు లాంటి తాడు మా మెల్ల వేసాడు అనుకోండి, ఓహో అని వాడితో సాహం చేసే ఫ్రెండ్లు లేక, అవునా? ఈ జాన్వేస్లు అనుకోండి, మీ ఊరు నుంచి వచ్చిన వాడు ఎవడండి? మీ ఊరు నుంచి వచ్చింది ఎవరు? ఫ్రెండ్షిప్తో పెట్టి అన్ని మోసపోయేవాడిని చూడు, శాలేము. అలాంటి వాళ్ళు ఈ మాట మరి లైవ్ లో ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, ఇంకా మా యేసురాజు గారి గురించి అయితే చెప్పవసరం లేదు, ఓకేనా? దేవునికి మహిమ. అందుకే మా యేసురాజు గారి మందిరానికి రావట్లేదు, ఎక్కడ నరికేస్తాడు దేవుడు ఆ వాక్యంతోనే. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఫ్రెండ్షిప్ డే రోజున దేవుడు చెప్తున్నాడు ఈ మాట ఒకటే, ధనము నీకు ఉన్నంత వరకు అందరూ వస్తారు, దరిద్రుడు అయితే దరికెవ్వరు రారంతరా. ధనముని ఏం పాట చెప్పండి, ఆ పాట మేట నేను దాంట్లో పాట పొద్దున్న లైవ్లో పాడగిన ఇక్కడ రావట్లేదు. మీద మిమ్మల్ని చూసి జరిగిన మొత్తం స్పిరిట్ ఆగిపోతుంది, అందరు మౌనంగా ఉన్నారు. అక్కడ మంచి హుషారుగా ఉన్నారు, అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ధనము ఉంటే అందరిని దగ్గరికి వస్తుంది, ధనమే లేకపోతే దరిద్రుడు అయితే దగ్గరికి ఎవరు రారు. ఆ పాట పాడారు ఎవరికి? దైవజనుడు దీవించిన గాక. ఆమేన్. ధనము ఉంటే ఏం దేవుని మధ్యలో వస్తుందేమో చూద్దాం. హల్లెలూయా. దేవునికే మహిమ కలిగి రావట్లే ఆ స్వరం. ధనము నీకుంటే అందరూ వస్తారు, దరిద్రుడవైతే దరికెవ్వరు రారు, ఎవరెవరు వస్తారు, ప్రాణానికి ప్రాణం. ఏమంటారు? మీరు పాడాలి, నాయకుని చూస్తే నేనే పాడుకుని ఏం చేస్తే అలాగా మీరు అందుకోవాలి యేసునామములో. హల్లెలూయా. లేకపోతే ఆ పాటను కొట్టినప్పుడైనా యూట్యూబ్లోనే కొట్టేయాలి. ఆమె అందరికాడ మీ మీద పంకం పట్టానయ్య గారు, అసలు మీరంటే మాకు ఇష్టం లేదు మీరు చెప్పే వాక్యం అని. మా అమ్మగారు చెప్తేనే బాగుంటుంది, మా అమ్మగారు అయితే ఎవరిని తిట్టరు, మీరైతే అందరం తిట్టేస్తారు అని అందరికన్నా మీద పంకం పట్టినట్టున్నారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మా విజయ్ అయితే అలాగే పంకం పెట్టాడు, మా పాస్టర్ గారు పద్దాక నన్ను తిడతాడు. నేను ఒకటి చెప్పనా, మీ అందరికన్నా మీరు మా ఆత్మీయ బిడ్డలు. ఆమేన్. దేవుడు తర్వాత దేవుడు అని మీరు మా దగ్గరకు వస్తున్నారు. మాలో ఏముండాలంటే దేవుని ప్రేమ ఉండాలి తప్ప మా ప్రేమ అసలు మీకు కనపడనే. మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసా? చూడండి, సేవకులు మీరు ఎక్కడికైనా మీరు వెళ్ళినప్పుడు చూడండి, అందరూ సేవకులు కాదు, కొంతమంది ఎక్కువ కానుక పెడితే ఒకలాగా ప్రార్థన చేస్తారు, తక్కువ కానుక పెడితే ఒకలాగా ప్రార్థన చేస్తారు. ఆమేన్. ప్రేమకులు కాడ అందరి కాడ ఆ దేవునిలాగా ప్రేమిస్తున్నారంటే అది నేను ఒప్పుకోను. ఆమేన్. మనకు అటువంటి ప్రేమ ఉండకూడదు. దేవుని ప్రేమ మాత్రం మనకు పక్కన పెట్టి దానిలో చూడరా, దాని చూ. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇలా ఫ్రెండ్షిప్ డే కాబట్టి మీకు చిన్న 2 ఇంట్రడక్షన్ ఇచ్చి నా వాక్యంలోకి వెళ్ళిపోతాను నేను. అందుకే మీరు ఎవరిని ప్రేమిస్తున్నారు, ఎవరితో స్నేహం చేస్తున్నారు? మీరు కావాలంటే వెళ్ళిన తర్వాత ఉదయకాలంలో పెట్టాను యూట్యూబ్లో వాక్యం అనండి. ఇప్పటి వరకు ఒకవేళ ఫ్రెండ్షిప్ అని స్నేహితులు చేసి దేవునికి దూరం అయిపోయావేమో, తాగిడిని చేసి ఒక మందిరానికి దూరం అయిపోయావేమో, తాగిడిని చేస్తేతో ఫ్రెండ్షిప్ చేసి, అలాగే ప్రేమని చెప్పేసి ఆ బిడ్డలతో వాళ్ళతో తిరిగి నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావేమో. నేను ఒక్కటి గుర్తొచ్చింది ఇది చేస్తున్నప్పుడు, నాకు ఈ వాక్యం చెప్తున్నప్పుడు పొద్దున్న ఏం గుర్తొచ్చిందంటే, కొంతమంది ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే, ఒరేయ్ నీకేంట్రా మేము వెనకాల ఉన్నాము, ఇలా నేసేండ్రా అని కొట్టేండ్రా అన్న తర్వాత వాడిని తీసుకెళ్లి జైలు పెట్టిన తర్వాత ఎవరికడ వాడి దగ్గరికి వెళ్ళిన వాళ్ళు. రెండోది ఏం గుర్తొచ్చిందో తెలిసి, ఫ్రెండ్షిప్ డే రోజున వ్యాపారం చేసినప్పుడు నేనున్నాను రా, నీకు ఎందుకు ఏదైనా బయటికి ఏదైనా చేసుకోనరా, నేనుంటాను నీకు, ఇదిగో నేను చూసుకుంటానని చెప్పి అంత డబ్బంతా దొంగిలించేసేసి మోసం చేసిన వాళ్ళు కాడ. అందుకు ఫ్రెండ్షిప్ మనుషులతో చేయొద్దు. వాళ్ళ ప్రేమ ఏదో ఒక రోజున మారిపోతుంది, వాళ్ళ మనసు ఏదో ఒక రోజున మారిపోతుంది. దేవుని ప్రేమ ఎన్నటికీ మారదు అని చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మనుషులతో ఫ్రెండ్షిప్ చేయదు, కానీ నీవు గనక దేవునితో సావాసం చేసుకోగలిగితే నీవు ఎలా ఉంటావు అంటే తెలిసే, నీ ఇంట్లో సమాధానం ఉంటుంది, నెమ్మది ఉంటుంది అని చెప్పాను. హల్లెలూయా. అందుకు మీరు గుర్తుపెట్టుకోండి, తప్పిపోయిన కుమారుడు తన డబ్బు ఉన్నప్పుడే దేవుడు ప్రేమించలా, పందులు పొట్టుతున్నప్పుడు కూడా దేవుడు ప్రేమించాడు. ఆమె పాపం చేసి మరలా తిరిగి వచ్చినప్పుడు కాడ దేవుడు తన కొరకు అక్కడ కూర్చొని చూస్తున్నాడు, నా బిడ్డ ఎప్పుడే నా కోసం వస్తాడని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా. అందుకు ఇప్పుడు వరకు ఒకవేళ మీరు ఇక్కడ పొద్దున్న వినలేదు కాబట్టి ఇంట్రడక్షన్ ఇచ్చిన ముందుకు వెళ్ళిపోతాను. మీరు ఇక్కడ ఒకవేళ ఇప్పుడు వరకు స్నేహితులని
వాళ్ళతో చేసి నష్టపోయి ఈరోజు ఒంటరి స్థితిలో ఉండి ఏడుస్తున్నావేమో. నా దేవుడు చెప్తున్నాడు, ఇప్పటికైనా నీ నిజమైన స్నేహితుడు ఎవరో తెలుసా? సామెతలు 17:17 చూడండి ఒకసారి. సామెతలు 17:17. త్వరగా చదవాల. ఒక ప్రేమించును, దుర్దశలు అటి వాడు సహోదరుడుగా ఉండును. హల్లెలూయా. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? చెప్పండి. నిజమైన స్నేహితుడు ఇడువక. నేను అడుగుతున్నాను, మా పాస్టర్ హాస్టల్లో చదివింది కదా, హాస్టల్లో చదివిన ఫ్రెండ్స్ ఇప్పుడు ఉన్నారా ఆమెకి? సార్ మీరు చెప్పండి సార్, కొన్నేళ్ళు గారు. మీ ఫస్ట్ నుంచి చిన్ననాటి నుంచి నువ్వు స్నేహం చేసిన ఎవరు ఉన్నారా నీతో? ఉన్నారా? ఎంతమంది స్నేహం చేశారు? ఎంతమంది ఉన్నారు? ఏళ్ళతో చెప్పొచ్చు. నీతో ఉన్న వాళ్ళు ఏడుతో చెప్పొచ్చు, విడిచిపెట్టిన వాళ్ళు 100 మందిగా చెప్పొచ్చు. అవునా? అవునా కదండి? ఇసాక్ గారు మీరండి, అసలు ఎవరితో స్నేహం చేయాలి చిన్నప్పటి నుంచి? ఉన్నారా నీతో? నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంట? ఏడవక ప్రేమిస్తానే ఉంటాడంట. ఎలాగా? కష్టాల్లో ఉన్నా, బాధల్లో ఉన్నా, వేదనతో ఉన్నా, కృంగిపోతున్నా, నువ్వు చనిపోయిన స్థితిలో ఉన్నా ఆయన ఏం చేస్తాడు? వాళ్ళు ఎడవక ప్రేమించిన దగ్గరికి వచ్చి తనకున్న దాంట్లో సహాయం చేసి వెళ్ళిపోతారు. చూడండి, ఇప్పుడు మీరు అందరూ చెప్పారు, వాళ్ళందరికాడ ఎవరికాడ నిజంగా నీతో పాటు పుట్టదాకున్నారంటే వాళ్ళు నీతో పాటు లేరు. ఆమేన్. కానీ నీ కొరకు ఒక ఆయన వచ్చాడు. అందుకే యోహాను సువార్త 15:53 చూడండి. యోహాను సువార్త 15:53. 53. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు. తన్ను మన కొరకు 23 15 ఎంత ఉంది? దాంట్లో ఏముంటదంటే, యోహాను సువార్త 15 ఏముంటదంటే, దేవుడు తన ప్రేమించిన వారి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. హల్లెలూయా. తన ప్రాణాన్ని పెట్టిన వ్యక్తి ఎవరంటే నీ కొరకు నా కొరకు యేసే. హల్లెలూయా. నేను ఒకటి అడుగుతున్నాను, చెప్పండి. నువ్వు ఎంత పాపివైనా, ఎంత భయంకరమైన వ్యక్తివైనా, నీ భార్య నిన్ను తిట్టిందేమో, నీ భర్త నిన్ను తిట్టాడేమో, నీ కొడుకు నిన్ను తిట్టాడేమో, ఈ లోకం నిన్ను తిట్టిందేమో, కానీ యేసయ్య నిన్ను ఎప్పుడైనా తిట్టాడా? చెప్పాలి రమేష్ గారు. ఎప్పుడైనా తిట్టాడా? నువ్వు ఎలా ఉన్నా కానీ ఆయన నీ కొరకు ఏం చేశాడంటే సిలువలో తన ప్రాణాన్ని పెట్టేశాడు. ఆమేన్. అంత గొప్ప దేవుడు మన దేవుడు. హల్లెలూయా. అందుకు నువ్వు ఎవరితో స్నేహం చేయాలా? నువ్వెవరితో స్నేహం చేస్తున్నావు అని అడిగితే క్వశ్చన్ మార్క్ వేస్తే నువ్వు ఆటోమేటిక్గా చెప్పేస్తావు. నేను స్నేహితులో స్నేహం చేస్తున్నాను కానీ అయ్యా దేవునితో నేను స్నేహము. అందుకే మన జీవితాలు ఏమైపోతున్నాయి అంటే నష్టాల్లోనికి. ప్రియమైన దైవజనమందికి ఈ ఫ్రెండ్షిప్ డే రోజున ఎక్కడో 100కి 1-2 ఉంటారు అంతే నిజంగా ప్రేమించే వాళ్ళు. 99 మంది అవసరానికి వాడుకున్న వాళ్ళే ఉంటారు. పర్వతమ్మ గారు అవునా కదా? ఇప్పుడు చెప్పాను కదా, మళ్ళీ ఎవరు మల్లిబాబు గారి గురించి చెప్పింది కదా. ఆ బిజినెస్ చేస్తున్నప్పుడు, ఆ తాగుతున్నప్పుడు ఎన్ని వేల రూపాయలు నాశనం చేసేస్తాడు. ఎన్ని వేల రూపాయలు అందరికి. ఇప్పుడు చెప్పాను ఇక్కడ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఎవరికి నాశనం చేసింది లేదా తెలియదు. వీళ్ళు తాగిన డబ్బుకి ఏం చేయాలా? దాంట్లో ఎన్నుకోవడానికి నేను కూడా అనుకోండి, మా పాస్టర్ ఆయన గురించి చెప్పుకోవాలనుకుంటాను పక్కన నుండి. హల్లెలూయా. అలా తాకొనిటి పాటలు. నిజంగా హైదరాబాద్ లో కోటేశ్వరుడు నేను. గజం 100 రూపాయల రోజునప్పుడు, ఇప్పుడు అది 1 కోటి రూపాయలు ఇప్పుడు అక్కడ. అప్పుడు నాకేంటి అనుకున్న వాళ్ళు, ఎవరు కావాలనుకునే వాళ్ళు? ఆదివారం ఫ్రెండ్షిప్, ఆదివారం ఇక్కడ మందిరానికి వెళ్ళిపోండి కాదు నేను. ఆదివారం వెళ్ళిపోయి కాలేజ్ అయిపోయినప్పుడు మళ్ళీ బార్లో కూర్చునేవాడు నేను. అందుకే 1,25,000 తాగుకోండి నెలకొచ్చి. హల్లెలూయా. నెలకి నా తాగు 1,25,000. ఎవరు కావాలని? మనం ఒక్కడే తాగుకోండి అంటే. అందుకే మరి అలాంటి వాళ్ళని దేవుడు ఏం చేస్తున్నాడు? ఇక్కడ తాగుబోతు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నాడు దేవుడు? తాగు నుంచి విడుదల చేస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు మరి కొర్నేలు గారు 35 సంవత్సరాలు, మరి మల్లిబాబు గారు 2 సంవత్సరాలు నాకైతే తెలియదు. ఆమేన్. మొన్న వెళ్ళినప్పుడే చెప్పా, ఇంకా ఈ గుటకాలు అయితే అన్నారు తన భార్య గారు. చెప్పా అది కూడా మానేస్తాడన్నాను. ఎవరితో? నాతో నేను చెప్పిన వినలేదు. దేవుడు ఎవరితో మాట్లాడించాలో
వాళ్ళతో మాట్లాడా, ఇక్కడ మానేసాడని చెప్తున్నాడు. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, మనిషి స్నేహము మనల్ని ఖచ్చితంగా పాడు చేస్తుంది. ఆమేన్. అందుకు ఇప్పుడు ఇప్పుడు వరకు ఒకవేళ ఈ లోకమైన వ్యక్తులతో నువ్వు ఫ్రెండ్షిప్ చేసావేమో, ఇక్కడి నుండైనా మిగిలిన కాలం అంతా కాడ దేవునితో నువ్వు స్నేహం చేయి, నీ స్థితి మారిపోతుంది. హల్లెలూయా. ప్రియమైన దైవజనమ, అందుకే దేవుడు మనకు ఒక మాట ఇస్తున్నాడు. అందుకే మనకు ఒక మాట ఏమి ఇస్తున్నాడు తెలుసా? యెరెమీయా గ్రంథం 31:3 చూడండి. ఆ మాట చెప్పి నేను ఆ వాక్యంలోకి వెళ్ళిపోతాను. 10 నిమిషాలు అది కూడా చెప్పేసి మీకు ముగిచ్చేస్తాను నేను త్వరగా. యెరెమీయా గ్రంథం 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో, ఏంటంట? శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను. ఏంటంట? నువ్వు ఎటువంటి వ్యక్తివైనా సరే, ఎటువంటి పాపివైనా సరే, నేను మాత్రం నిన్ను నా దగ్గర చేర్చుకున్నంత వరకు నేను ప్రేమిస్తాను అంటున్నాడు. హల్లెలూయా. ఆయనకి అందుకే ఆయన కుల మత వర్గ భేదం లేని దేవుడు ఆయన. ఆమె అని ఈ మతం ఆ మతం చూసే దేవుడు కాదు. వీళ్ళే ఒకరినొకరు తిట్టుకోవటం, ఒకరినొకరు పొడుచుకోవటం, ఒకరినొకరు చంపుకోవటం, ఒకరి మీద ఒకరు రాళ్ళు వేసుకోవడం తప్ప యేసయ్య ఇదిగో ఇలా అని ఎప్పుడు ఎవరిని కాడ ద్వేషించడం లేడు. ఆమె అన్ని మతాలని దేవుడు అందరిని ప్రేమించాడు. అందుకే అంటాడు ఆయన, ఈ లోకం నేను ఎంతో ప్రేమించాను అంటాడు. ఆమె ఆయన ప్రేమమయుడు. హల్లెలూయా. ఎందుకు ప్రేమమయుడు అంటే నీ పాపం నుంచి విడిపించి నిన్ను పరలోకానికి చేర్చడానికి, ముక్తి మార్గాన్ని చేర్చడానికి. హల్లెలూయా. అంతే తప్ప ఈ లోకానికి ఏదో మతం స్థాపించాలని రాలేదు, కానీ నిన్ను ప్రేమించడానికే వచ్చాడు. ఆమె అందుకే ఏమన్నాడు చూడండి, ఏమంటారు సామెతలు 18:24. సామెతల గ్రంథం 18:24. సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు గలడు. బహుమంది చెలికాండ్ర గలవాడు నష్టపడును, సహోదరుని కంటే ఎక్కువగా హత్యుండు స్నేహితుడు కలడు. హల్లెలూయా. సహోదరుని కంటే ఎక్కువగా ప్రేమించే స్నేహితుడు గలడు. ఎవరైనా చెప్పాలి సార్? కొన్ని ఎవరు ఈ రోజున ఇంట్లో అద్దె కట్టుకోలేకపోతున్నాం. నేను అద్దె కట్టుకోవట్లేదు, నాకు ఒక 2,000 ఇవ్వండి అంటే ఎవరైనా ఇస్తారా? హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే నిన్ను ఎక్కువగా ప్రేమించి ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని నేను ప్రకటిస్తున్నా, యేసయ్య. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనం మీ అందరికీ నేను ఎందుకు చెప్తాను, మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు? దేవుని చిత్తమైతే నాకు ఇచ్చిన వాక్యము నెక్స్ట్ వీక్ లో చెప్తాను. ఏంటంటే అది యెషయా గ్రంథం 22:22 నాకు వచ్చే వారం గుర్తు చేయండి. అది యేసయ్య తలుపులు ద్వారాలు తెరిస్తే దాన్ని ఎవరికాడ మూయలేరు అనేది వాక్యం నాది. ఆమె ఆ వాక్యం చెప్దాం అనుకున్నా, కానీ దేవుడు దీనిలోనే నడిపిస్తున్నాడు. మన సమయం అవుతుంది కాబట్టి కొద్ది నిమిషాలు మీకు నేను చెప్పి దీంట్లోనే ముగించాలని ఆశపడుతున్నాను. హల్లెలూయా. దీన్ని మీకు వివరంగా ఇవ్వాలని ఆశపడుతున్నా. మొదటి మాట ఏం చెప్పాం? సామెతలు 17:17 నిజమైన స్నేహితుడు ఎడవక ప్రేమించును. నేను అంటున్నాను చూడండి, చాలా మంది యవనస్తులు ఈ అమ్మాయిలని ప్రేమలో పడిపోయి, ఆమె లేకపోతే నేను ఉండలేను, ఆమె లేకపోతే నేను బ్రతకలేను అని ఊరులేసుకున్న వాళ్ళు చనిపోతున్న వాళ్ళు మీకు కలిసిపోలో మనం ఒకటి జరిగింది. అవునా? ఆ కుర్రోడే మన కిటికీలో లాస్ట్ తెచ్చింది. ఏడ్చేశాను నేను ఆ మాట అన్నప్పుడు. ఆ రోజు నేను ఎందుకు చెప్పలేకపోయాను ప్రేమ వ్యర్థమరని. అప్పటికి నేను అతనితో మాట అన్నా, నువ్వు ఈ మధ్య ఎక్కడో గోళ దూకుతున్నారా, నువ్వు జాగ్రత్త అని అన్నా. నేను ఎందుకు ఆ రోజున లాస్ట్లో వెళ్ళేటప్పుడు లేదయ్య గారు అంటే వెళ్ళిపోయాడు. కానీ ఇంకా సరే నేను ఇక్కడ పని మీద ఉన్నాను, ఇంకా ఆయన గురించి పట్టించుకోవాలి. చూడండి, ఆ రోజున కనుక ఒక 10 నిమిషాలు కూర్చోబెట్టి చెప్తే ఇదే మాట వాడికి చెప్పి ఉంటే కనుక, మరి ఆ ప్రేమలని వ్యర్థమరా, నిన్ను ప్రేమించేవాడు ఒకడు ఉన్నాడు రా, ఆయనతో నువ్వు స్నేహం చేయరా, ఖచ్చితంగా నీ జీవితం మారుస్తాడని ఉంటే కనుక ఆడి జీవితం మారేదేమో. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దైవజనం, అందుకే చెప్తున్నాను, నువ్వు ఎవ్వరికి స్నేహితుడు ఉండాలంటే
నిజమైన స్నేహితుడికే స్నేహితుడు ఉండాలా. ఆ నిజమైన స్నేహితుడు ఎవరంటే దేవుడు. ఆయన ఎటువంటి దేవుడు అంటే నిన్ను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను అన్నాడు. ఆయన ఏదో నువ్వు వచ్చినప్పుడు నీ దగ్గర ధనం ఉన్నప్పుడు ఒకలాగా ప్రేమించి, పేరు ప్రఖ్యాతులు ఒకలా ఉన్నప్పుడు ప్రేమించి, లేకపోతే నీకు లేనప్పుడు ఒకలాగా ప్రేమించే దేవుడు అయితే కాదు. హల్లెలూయా. నువ్వు ఎలా ఉన్నా సరే ఒకే రీతిగా ప్రేమించే దేవుడు. ఆమేన్. అందుకే మీరు చూడండి, కావాలంటికి వెళ్ళి చదవండి. తప్పిపోయిన కుమారుడు గురించి మీరు వెళ్ళి చదివితే, ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం మంచి వస్త్రాలు ధరించిన వ్యక్తి, అప్పుడు ప్రేమించాడు. డబ్బులు తీసుకుని వెళ్ళిపోయి అమ్మాయిలతో పాపం చేస్తూ ధనమంతా డబ్బుకి తాగుడికి తగలబెట్టినప్పుడు అప్పుడు ప్రేమించాడు. పందుల పొట్టులోకి వెళ్ళి పందులు పొట్టు తింటున్నప్పుడు కూడా అప్పుడు ప్రేమించాడు. మరలా అదే మురుకు బట్టలతో మీరు ఇంటికి వచ్చినప్పుడు తండ్రి వెళ్ళి వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతను ఏం చేశాడు? కౌగిలించుకున్నాడు. ఆమె హల్లెలూయా. అక్కడ తప్పిపోయిన కుమారుడు ఎవరంటే మనము, ఆ తండ్రి ఎవరంటే దేవుడు. హల్లెలూయా. ఆ తండ్రి ఎప్పుడు ఇక్కడ మనం ప్రేమించే దేవుడు. మనం ఏం చేస్తాం తెలుసా? మనం ఏం చేస్తాం? ఇప్పుడు చెప్పాను కదా ఒక బిడ్డ గురించి. మనం ఏం చేస్తాం తెలుసా? ఈ లోక ప్రేమను కోరుకుంటాం. ఆమె ఈ లోక ప్రేమను ఎక్కువగా కావాలని కోరుకుంటాం. నేను అడుగుతున్నాను, నీవు ఎవరైనా వచ్చు, నీ భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. భర్త మంచి చీర కొనుకొచ్చినప్పుడు, అబ్బా నీ అంత తెల్లగడ్డోడు లేడురా, బాగున్నావు అంటాడు. అదే గబాలను కోపం వచ్చినప్పుడు ఒక్కసారి చేయేసామనుకో, నీ కాళ్ళు ఇరిగిపోవా, నీ చేతులు ఇరిగిపోవా, నీకు పురుగులు పట్ట అంటారు. అనరా? చెప్పండి సార్. ప్రేమ ఏమైపోయింది? మారిపోయింది. హల్లెలూయా. ఈ ఒకటికి మనం అర్థం చేసుకుంటే, ఆ తప్పిపోయిన కుమారుడు దేవుని ఎంత బాధ పెట్టుంటాడు? ఆ పరిశుద్ధాత్మ దేవుణ్ణి ఎంత బాధ పెట్టుంటాడు? ఈయన్ని ఇంతగా ప్రేమిస్తుంటే ఈడెళ్ళి పాపం చేస్తున్నాడు, ఈడెళ్ళి తాగుతున్నాడు, ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు అని ఎంత బాధపడి ఉంటాడు అంటారు. కానీ అయినప్పటికీ ఇక్కడ తన బాధను ఎవరిలో పెట్టుకున్నాడు? తనలోనే. మా పరిస్థితి అంతే. మందిరం విషయంలో, సంఘ విషయంలో అంతే. ఎంతో మంది ఎన్నో మేలులు పొందుకున్నారు, ఎంతో మంది ఎన్నో అద్భుతాలు జరిగినాయి. తింటాకి తిండిలోనే ఈ రోజు అద్భుత రీతిలో ఉన్నారు. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసు? గుండె మీద వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు చాలా మంది. కానీ అయినప్పటికీ మేము ఇప్పటికీ వాళ్ళ మీద మేము ఎప్పుడు కోపం పెట్టుకోవాలా? ఈ రోజు వాళ్ళకి ప్రేమ గల కొరకు ప్రార్థన చేస్తానే ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అది దేవుని ప్రేమ. ఆమేన్. కానీ మనుషుల ప్రేమ మారిపోతుంది. కానీ అంటున్నాడు అందుకే దేవుడు, నేను శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తాను. అందుకే ఇక్కడ కూర్చున్న వాళ్ళగా లైవ్లో కూర్చొని దేవుడు చెప్తున్నాడు, ఒకవేళ నీ ఇంటి వాళ్ళని నీ అలవాట్లను బట్టి ప్రేమించట్లేదేమో, నువ్వు వెళ్ళే దారిని బట్టి ప్రేమించట్లేదేమో, నీకున్న ఆ కార్యాలను బట్టి ప్రేమించట్లేదేమో, కొంతమంది నీ స్నేహితులకి ధనం లేదని ప్రేమించట్లేదేమో, లేదా వాళ్ళు నీతో సావాసం చేయట్లేదేమో. వాళ్ళు ఎవరు చేసినా చేయకపోయినా నీతో నేను సావాసం చేస్తున్నానని ఈ ఫ్రెండ్షిప్ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకు తప్పిపోయిన కుమారులాగా ఒకవేళ నువ్వు కూడా అదే పాపం నుండి ఒకవేళ వెళ్ళిపోతుంటే, ఈ రోజు యూటర్న్ చేసుకొని వాటిలతో సహవాసం చేయకుండా, ఈ లోకంతో సహవాసం చేయకుండా దేవుని వైపు కనుక నీ కుడి చేయనివ్వగలిగితే ఆయన నీకు ఉంగరం పెట్టడానికి సంసిద్ధంగా ఉన్నాడు. చెప్పండి కూడా దేవుని నామాన్ని పరిద్దాం. హల్లెలూయా. నీ కుడి చేయడానికి ఇవ్వగలిగితే ఆయన బిడ్డగా నిన్ను చేసుకోవాలని ఆశపడుతున్నాడు. ఆమె అందుకు ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావు నాకు తెలియదు, ఇప్పటిదాకా ఎలా జీవిస్తున్నావు నాకు తెలియదు. ఈ మిగిలిన కాలమైనా సరే దేవునికి ఇవ్వాలని ఒక దైవజనుడిగా నేను కోరుకుంటున్నాను. హల్లెలూయా. అందుకు ప్రియమైన దైవజనమ, మనం ఒకటే కోరుకోవాలా, శాశ్వతమైన ప్రేమ ఎవరి దగ్గర దొరుకుతుంది? లోకం దగ్గర దొరుకుతుందా? దేవుని దగ్గర దొరుకుతుందంటే మనం ఇప్పుడు చెప్తాం ఎవరి దగ్గర దొరుకుతుంది? మీరు చెప్పండి. మరి ఫ్రెండ్షిప్ ఎందుకు చేశారు? ఆ ఇసాక్ గారు ఫ్రెండ్షిప్ ఎందుకు చేశాడు? అబ్బా వీడు తప్ప నాకు అవ్వడొద్దమ్మా. వాడికి ఇసాక్ తిన్నా తినపోయినా కూర ఎవరికి వేసేవారు? అది అవునా? ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళకి వేస్తాం. కానీ ఈ రోజున వాళ్ళు మనతో ఉన్నారంటే లేరు. కానీ నేను ప్రకటిస్తున్న దేవుడు, నువ్వు పాపం ఉన్నప్పుడు నీతో ఉన్నాడు, ఆర్థికంగా ఉన్నప్పుడు నీతో ఉన్నాడు, ఈ లోకానుసారంగా తిరుగుతున్నప్పుడు నీతో ఉన్నాడు, పాడైపోయిన స్థితిలో నిన్ను మరలా బాగు చేయడం నీతో ఉన్నాడు. ఇదిగో ఇప్పుడు కాడ నీతో ఉన్నాడు. ఇప్పుడే కాదు, రెండో రాకడ వచ్చినప్పుడు కాడ లాజర్ను పక్కన కూర్చోబెట్టుకున్నట్టు నిన్ను కాడ పక్కన పెట్టుకునే దేవుడు మన దేవుడు. ఆమేన్. హల్లెలూయా. అటువంటి ప్రేమ గల దేవుడు ఈయన. ఆమేన్. అంతే తప్ప నీ ప్రేమ ఎవరికి ఇస్తున్నా? యవనస్తులు అంటే ఎవరు అమ్మాయికి ఇచ్చేస్తున్నారు. వాళ్ళు చెప్పిన మాటలు మైమరిపోయి వాళ్ళంతా మనం ఆడుకున్న తర్వాత, లేనిపోయి జరిగిన తర్వాత వెళ్ళి ఏ ట్రైన్ కిందనో ఏ ఇండో సల్పన తాగి ఇదిగో ఈ వర్మ హాస్పిటల్కి వెళ్ళి డబ్బులు తగలబెట్టుకున్నాను. హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి
దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. గడ్డి మందు తాగిన వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఏం వెళ్తామే ఊరినే చేతాడా? కట్ట అంటాడు ముందు డబ్బులు. కట్టకుండా మాత్రం శవాన్ని కూడా పంపించారు వాళ్ళు. హల్లెలూయా. అందుకే మరి పంపించారు, అది వెళ్ళిపోతే డబ్బులు ఎవరు అని. ఆమేన్. ఆమేన్. అవును కదా ప్రేమ దయజనమా. నేను అందుకు ఎవరిని ప్రేమిస్తున్నావు? పాస్టర్ గారు అనుకో తీసుకొచ్చి నా మీద పెట్టా అనుకున్నావా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజమా కాదా తల్లిలారా? వాళ్ళు నిజంగా దేవుని ప్రేమిస్తే వాళ్ళ జీవితం ఎలా ఉంటది? ఉన్నతమైన స్థానంలో పెడతాకి దేవుడు ఈ లోకంలో తీసుకొచ్చాడు. ఆమె నీవు నేనే తాగుడని చేసాను పట్టుకొని లివర్లు పాడు చేసుకుంటున్నాం. జాగ్రత్త సార్, మీరు ఇంకా మానేయాలి దాన్ని. లివర్ కాడ ప్రాబ్లం ఉంది, త్వరలో మానేయాలి దాన్ని. ఇంకా యేసునామములో హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తాగుడు వల్ల చాలా అప్పులు అయిపోయారండి. చాలా అప్పులు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నారు? చాలా అప్పులు అయిపోయారు, కట్టలేకపోతున్నారు. ఒక పక్కన ఆరోగ్యం బాగోలేదు. బాగుంటుంది ఆరోగ్యం? ఓకేనా? జాగ్రత్త అండి. దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? వర్తమానంలో నుంచి మధ్యలోకి వెళ్ళి మీతో మాట్లాడుతున్నాడు అంటే దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు కదా, నేను ఈ లోకం నిన్ను వెలివేసిన, నీ కుటుంబమే నిన్ను వెలివేసిన, నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుతున్నది. ఇది నేను చెప్పే మాట కదా, దేవుడు చెప్తున్నమాట. హల్లెలూయా. చూడండి, అందుకే చాలా మంది ఈ వాక్యం పొద్దున్న చెప్తున్నప్పుడు నాకు అదే బాధ అనిపించింది. చాలా మంది ఈ లోక ప్రేమలకి, ఈ లోక ఫ్రెండ్షిప్లు పెట్టి వాళ్ళకి ఏదో అయిందని ఈడెళ్ళి మధ్య వెళ్ళిపోయి ఈ రోజు జైల్లో ఉన్నాడు ఈడు. ఆమేన్. అక్కడ కటకటాల వెనకాల ఉన్నాడు. ఈడు మాత్రం ఎవడైతే చేశాడు మాత్రం రోడ్డు మీద కారులో తిరుగుతున్నాడు. ఏమి చేయని నేరం చేయని ఫ్రెండ్షిప్కి వెళ్ళాడంటే జైల్లో ఆ కేసులో అయిపోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి ఎడ్యుకేషన్, ఒక ఊర్లో అదే చూశాను నేను. మంచి ఎడ్యుకేషన్, మంచి జాబ్ కొట్టాలి అతను. కొట్టాలన్నప్పటికీ ఏదో గొడవ అవుతారు ఫ్రెండ్షిప్ అని ఫ్రెండ్షిప్ మధ్యలో గొడవకి వెళ్ళాడు. కేసుకి వెళ్ళి కేసులో రాశారు పేరు. పోలీస్ ఎంక్వైరీకి జాబ్ వచ్చింది, పోలీస్ ఎంక్వైరీకి వచ్చారు. ఇతను కేసులో ఉన్నాడని చెప్పారు. ఆ జాబుని హల్లెలూయా. అందుకే మీరు చూడండి, బయటకు వెళ్ళినప్పుడు మీరు కోవైట్ మస్కట్ దుబాయ్ వెళ్ళినప్పుడు పోలీసు ఎందుకు ఎంక్వైరీ వస్తారంటే ఈ మీద ఏమైనా ఉన్నాయా, ఇతని మీద ఏమైనా ఉన్నాయా అని. చుట్టుపక్కల మిమ్మల్ని ఎంక్వైరీ చేయరు, ఫస్ట్ వస్తామే చుట్టుపక్కల ఎంక్వైరీ చేసి అప్పుడు మీ దగ్గరకు వచ్చి వాళ్ళు ఇచ్చి పార్సల్ తీసుకొని వెళ్ళిపోతారు. ఆమె అందుకు ప్రియమైన దైవజనం చెప్తున్న ఒక్క మాట గుర్తుపెట్టుకోండి. నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తున్నావు? ఈరోజు సారాంశం అంది. ఎవరితో చేస్తున్నావు? సరమ్మా, ఎవరితో చేస్తున్నావు చెప్పు. మీ ఆయన నువ్వైతే ఫోన్తో చేస్తున్నావు. నువ్వు ఎక్కువగా ఫోన్ చేసి ఫోన్ పర్లు కొట్టేస్తాను నీది. హల్లెలూయా. మీ ఫోన్ పగిలిపోతుంది ఇంకోసారి దాంతో సావాసం చేత. ఫోన్ కనుక ఒక 10 నిమిషాలు 2 నిమిషాలు తప్ప ఎక్కువ ఫోన్ చూసారా మీ పక్కన కాల్లో పడతా తీసుకొచ్చేదాన్ని, దరిద్రం వదిలిపోద్ది. అవునా? నువ్వు ఫోన్ ఎత్తే నిన్ను ఊరుకోను ముందు నువ్వే. వాళ్ళకి ఫోన్ ఇవ్వద్దు నువ్వు. మీ పిల్లోడికి కానీ మీ చంద్రకళ కానీ ఎత్తే నాకు అడిగితే నాకు ఫోన్ చేయి. దేన్ని ఇవ్వాలి వాళ్ళకి? దేన్ని ఇవ్వాలా? ఎవరిని ఎక్కువ ప్రేమించాలా? బైబిల్ని. అది హల్లెలూయా. ఆ బైబిల్ చేతుల్లో పెట్టు, పడుకోనివ్వకో. పద్దాక చదవని నష్టమేం లేదు. ప్రతి సాతాను శక్తులను తొలగిపోతే అప్పుడు అడగను. హల్లెలూయా. ప్రియమైన దైవజనం ఎందుకు చెప్తున్నమాట అంటే నువ్వు ఎక్కువగా ఎవరిని ప్రేమించాలంటే దేవుడితో ప్రేమించాలి. ఆమేన్. ప్రేమించడం అంటే స్నేహం. ఆమేన్. ఏంటిది? స్నేహం. అందుకే అలాగ నువ్వు ప్రేమిస్తే, అలాగ నువ్వు ఉంటే ఇంకా మనకున్న రోగాలు ఏవి ఇక్కడ మన దగ్గర ఉండవు. ఈ 4 వచనాలు మీరు చదివేండి గబగబా. నేను చెప్తున్నా, సామెతలు 17:10 ఒకసారి చదివేండి. మీకు ఇది అంతా చదివేసి క్లోజింగ్ చేస్తాను మీకు. సామెతలు 17:17 అంతే. ఆమేన్. ఇప్పుడు వరకు మీరు ఎవరిని ప్రేమించారు? నేను సింపుల్ షార్ట్ కట్ లోకి వచ్చేస్తున్నాను. దేవుడు మరి టైం అవుతుంది అనుకున్న టైం క్లోజ్ చేసేస్తాను. చెప్పండి. నిజమైన స్నేహితుడు ఇడువక ప్రేమించును. ఆమేన్. మీరే ఆలోచన చేసుకోవాలా, నువ్వు నిజంగా ఎడవక స్నేహితుడు ప్రేమించావా, ఇడిచిపెట్టే స్నేహితుడు ప్రేమించావా అని క్వశ్చన్ మార్క్ వేసుకో. మొదటి మాట. రెండోది 18:24 సామెతలు 18:24. ఆమేన్. సహోదరుని కంటే అత్యున్నత స్నేహితుడు కలడు. నువ్వు ఫోన్ చూడండి, చూడండి ఒకసారి. రెండో మాట ఇది. నువ్వు ఫోన్ చేసినప్పుడు నీ ఫ్రెండ్ అక్కడక్కడ పని ఉంటే ఏం చేస్తాను, నేను ఇసాకార్కు ఫోన్ చేసా, కొంచెం పని ఉండే నాకు,
అయ్యా నేను బయటికి పంపిస్తున్నాను అన్నాడు. ఓకేనా? అలాగే మీ స్నేహితులు ఎవరైనా ఉన్నారనుకోండి, ఆ స్నేహితులు ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఏదో ఒక పనులు ఉన్నారనుకో, ఏం చెప్తారమ్మా? నాకు పని ఉందన్నా, నేను రాలేనా నిజాన్నా, తర్వాత నేను వస్తానంట. అవునా? అది నేనైనా ఎవరైనా సరే, అవునా కదా? కానీ ఇక్కడ ఏమంటున్నాడు? లాస్ట్ వచ్చింది చదవండి. ఆ వచ్చిన 24. సహోదరుని కంటే ఎక్కువగా ఏంటంట? అత్యున్నతిగా ఉండి మరి అత్యున్నదంట హల్లెలూయా, హత్తుకునే స్నేహితుడు అంట. అంటే ఎలా అంటే వాళ్ళకి ఫోన్ చేస్తే రాకపోవచ్చేమో కానీ నువ్వు మోకరించి కనుక దేవుణ్ణి అడిగితే ఏరే దిక్కు నుంచి సహాయం ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకు మొదటి మాట ఏంటి? నిజమైన స్నేహితుని ప్రేమిస్తున్నావా, లేకపోతే ఇడిచిపెట్టే స్నేహితుని ప్రేమిస్తున్నావా? ఆమేన్. అవసరంలో ఆదుకునే స్నేహితుని ప్రేమిస్తున్నావా, లేకపోతే నిన్ను వాడుకునే స్నేహితుని ప్రేమిస్తున్నావా? మూడో మాట చూడండి. ఇర్మీయా గ్రంథం 31:3. చూడండి, డబ్బున్నంత వరకే ప్రేమించే వాడిని ప్రేమిస్తున్నావా, లేకపోతే డబ్బు లేకపోయినా నీతో స్నేహం చేసే దేవుని ప్రేమిస్తున్నావా? ఎన్ని మాటలు వచ్చినప్పటికీ? 3 మాటలు. ఆమె ఎలాగంట? చదువమ్మా. 3వ మాట. 4వ మాట చెప్పండి. ఇది లాస్ట్కి వచ్చేసా. ఏడవక. మీరు అందరూ ఏమన్నారు చెప్పండి? ఏమన్నారు ఇప్పుడు? నన్ను చాలా మంది ఫ్రెండ్షిప్ చేశానయ్యా, నాకు లేకపోయినా వాళ్ళకి అన్నం పెట్టానయ్యా, వాళ్ళకి లేని సమయంలో 1000 రూపాయలు నేను వాళ్ళకి ఇచ్చానయ్యా, కానీ ఈ రోజున వాళ్ళు నాతో లేరయ్యా, నన్ను విడిచిపెట్టారయ్యా అని అన్నారు. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? ఏడవక అన్నారు. ఎవరన్నారు ఏడవక అని? యేసయ్య అంటున్నాడు. ఆమేన్. ఇశ్రాయేలు ప్రజలతో యేసయ్య అన్నాడు, ఇదిగో నేను ఏడవక నిన్ను ప్రేమించే దేవుడిని, నేను విడిచిపెట్టే దేవుడిని కాదు. నువ్వు పాపంలో ఉన్నా విడిచిపెట్టను, ఈ లోకానుసారంగా జీవిస్తున్నా విడిచిపెట్టను, నీ ఇష్టానుసారంగా నేను విడిచిపెట్టను, నీకు డబ్బు ఉన్నదని నేను విడిచిపెట్టను, డబ్బు లేదని నేను విడిచిపెట్టను. నీవు మురుకు గుడ్డలతో ఉన్నా, మురుకు కొంపలో నువ్వు జీవిస్తున్నా, పాడైపోయిన స్థలంలో నువ్వు ఉన్నా, ఊరి గుడిసెలో నువ్వు ఉన్నా, లేని స్థితిలో నువ్వు రకాల అదేమంటారు ప్లాట్ఫారం కింద నువ్వు పడుకున్నా, ఎక్కడున్నా నిన్ను చూస్తూ నేను ప్రేమించే దేవుడిని అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అటువంటి ఎడవక ప్రేమించే దేవుని ప్రేమిస్తావా, లేకపోతే ఈ లోకంలో స్నేహితులను వాడుకొని వదిలిపెట్టే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావా? అందుకు ప్రియమైన దైవజనమ, ఈ రోజు మన వర్తమానం అదే. ఇంకా మిగిలిన కాలమైన దేవునికి ఇచ్చేవాళ్ళుగా మనం ఉండాలి. ఆమేన్. దేవుని ప్రేమించే వాళ్ళుగా ఉండాలా. అందుకే ఈ రోజు మన వర్తమానం అదే. ఇంకా మిగిలిన కాలమైనా సరే దేవునికి ఇచ్చేవాళ్ళుగా మనం ఉండును గాక. ఎందుకో తెలిసి చెప్పాను కదా, ఆల్రెడీ అంతర్వేది ఏమైపోయింది? పొంగిపోతుంది. ఎప్పుడు ఏమైపోతామో ఎవరికి తెలియదు. హల్లెలూయా. జర్మనీ అనుకోలేదు, అమెరికా అనుకోలేదు, అన్ని ఇక్కడ కొట్టుకుంటూ వెళ్ళిపోతున్నాయి. ఎప్పుడు వస్తుందో మనకే తెలియదు. అది రాకముందే ఇప్పటి వరకు ఈ లోకానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే, ఈ లోకానుసారంగా నువ్వు బ్రతుకుతుంటే, ఈ లోకానుసారం ఫ్రెండ్షిప్లు చేస్తుంటే, దేవునికి ఇవ్వకుండా, దేవునితో ఫ్రెండ్షిప్ చేయకుండా ఒకవేళ నీ ఇష్టానుసారంగా జీవిస్తుంటే, ఈ రోజు అంటున్నాడు ఆయనతో నేను సావాసం చేస్తాను అన్నవాళ్ళు మాత్రం లేచి నిలబడండి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుడా, 3 మాటలు మాట్లాడాడు దేవుడు. 4వ మాటగా నిన్ను ఎడవక, నీవు గనక ఎడవక ఆయనతో నీవు ఉంటే నీ ఎడల నేను కృప చూపుచున్నాను అంటున్నాడు. ఆయన కృపలోకి వస్తావో, ఈ లోకంలో ఉంటావో నీకే ఇస్తున్నాడు దేవుడు. ఒక్కసారి నువ్వు పరిశ్రమ చేసుకో. ప్రభా నిజమే, నేను ఫ్రెండ్షిప్ చేశాను, ఫ్రెండ్షిప్ డే రోజున ప్రభా, అదే ఫ్రెండ్షిప్ ఇన్ని సంవత్సరాలు నీతో నేను చేస్తుంటే నా జీవితం మారిపోయేది ప్రభా, నా జీవితం మరొక స్థానంలో ఉండేది నాయన. అయ్యా నేను ఫ్రెండ్షిప్ చేశాను ప్రభా, అయ్యా ఇదిగో నేను దానివల్ల ప్రభా ఈరోజు వేడుస్తూ నేను ఉన్నాను ప్రభా. అయ్యా వాళ్ళు నన్ను మోసం చేశారు ప్రభా, అయ్యా వాళ్ళు నన్ను ఎంతగానో నాయనా, అయ్యా ఇదిగో నన్ను దుఃఖంలో పెట్టారు ప్రభా.
ఒక సేవకుడు నువ్వైనా కానీ ఒకవేళ ఇదిగో వీళ్ళు నాతో జీవితాంతం ఉంటారు, నా మందిరాన్ని విడిచిపెట్టరు, వీళ్ళు నాతో ఎప్పుడు ఉంటారని ఒకవేళ అనుకొని ఈ రోజు మందిరం విడిచిపెట్టి వెళ్ళిపోయి ఒకవేళ ఒంటరిగా ఉండుంటే గనక దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. వాళ్ళను ప్రేమించొద్దు, నన్ను ప్రేమించు, పడిపోయిన ప్రాకారం మరలా నేను కడతానని సేవకుడితో మాట్లాడుతున్నాడు. ఎక్కడి నుంచి చూస్తున్నావు సేవకుడా? ఈ మాట నీతోనే మాట్లాడుతున్నాడు. తండ్రి నీకు వందనాలు ప్రభు. అడుగు, అడగండి, చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి, చిన్న ప్రార్థన చేయండి. అవునేసయ్యా, నీకు స్తోత్రం లేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు ప్రభునైనా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభు ఇప్పటి వరకు నా ప్రభ ఈ లోక స్నేహం నేను చేశాను నా ప్రభ, ఈ లోక స్నేహితులు నేను నమ్మాను నా ప్రభానైనా. అయా తండ్రి, ప్రభానైనా నమ్మిన వారు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా ప్రభ. నా దగ్గర ధనం ఉన్నంత వరకు నాతో ఉన్నవారు నా ప్రభ, ఇదిగో నా ప్రభానైనా ఏమీ లేనప్పుడు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు నా ప్రభ. అయా నువ్వైతే నా ప్రభానైనా విడువక ప్రేమించే దేవుడు నా ప్రభానైనా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభా, నేను నీ సన్నిధికి వచ్చినా రాకపోయినా నా ప్రభానైనా నన్ను ప్రేమించి నా ప్రభానైనా నన్ను రక్షించిన ప్రభా, ఇదిగో నా ప్రభానైనా తండ్రి, మరణకరమైన పడకలో నన్ను లేవనెత్తి నా ప్రభానైనా, తాగుడనే బంధకాల నుంచి నన్ను విడిపించిన ప్రభా, పాపం అనే ఊపిలో నుంచి నన్ను లేవనెత్తి యేసయ్యా. అయా ఇదిగో నా ప్రభా, అనారోగ్య సమస్యల నుంచి విడిపించిన ప్రభానైనా నీ సన్నిధిలో నన్ను నిలబెట్టావు నా ప్రభానైనా. అయా నీకు వందనాలు యేసయ్యా. అయా ఈ రోజు నుంచి నా ప్రభానైనా నేను నీతో స్నేహం చేయాలి నా ప్రభా, నీతో సహవాసం చేయాలి యేసయ్యా అని అడగండి పరిశుద్ధాత్మ దేవుణ్ణి. అయా తండ్రి, ఇదిగో మనుషుల ప్రేమ వ్యర్థం నా ప్రభా, లోక స్నేహం నీతో వైరమన్నా ప్రభా. ఇప్పటి వరకు లోక స్నేహం చేశాను నా ప్రభానైనా, ఈ రోజు నుంచి నా ప్రభా నీతో నీ స్నేహం చేయాలి నా ప్రభానైనా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభానైనా అబ్రహాము నా స్నేహితుడు అన్న ప్రభానైనా. అయ్యా అటువంటి సాక్ష్యాన్ని నేను పొందుకోవాలి యేసయ్యా. నీకు వందనాలు స్తోత్రాలు యేసయ్యా పరిశుద్ధాత్మ దేవా. అయా తండ్రి ప్రభానైనా శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను అంటున్నావు ప్రభానైనా. నీ ప్రేమను అందుకునే స్థితిలో నేను లేనేమో ప్రభానైనా, దయతో క్షమించిన ప్రభా. అయా నీ సన్నిధిలో నా ప్రభానైనా స్థిరపరచండి నా ప్రభానైనా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు యేసయ్యా. అడగండి, పరిశుద్ధాత్మ దేవుణ్ణి అడగండి. అయా తండ్రి, ఈ రోజు నువ్వు నా కొరికే నాతో నేను మాట్లాడే వేస్తాయా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభ ఇప్పటి వరకు నా ప్రభా పాపంతో స్నేహం చేశాను నా ప్రభానైనా, వ్యసనాలతో స్నేహం చేశాను నా ప్రభానైనా, ఈ లోకంతో స్నేహం చేశాను నా ప్రభా, తాగుడుతో స్నేహం చేశాను నా ప్రభా. అయా ఇదిగో నా ప్రభ వ్యర్థమైన జీవితంతో స్నేహం చేశాను నా ప్రభా. అయా అటన్నిటిని విడిచిపెట్టి నా ప్రభానైనా నీ కొరకు నేను ఈ రోజు బ్రతుకుతాను యేసయ్యా అని ఒక తీర్మానం చేసుకోండి దేవుని సన్నిధిలో. అయా ఈ రోజు నా జీవితంలో ప్రతి ఒక్క వ్యర్థమైన దాన్ని విడిచిపెడతాను ప్రభా, వ్యర్థమైన అలవాట్లు విడిచిపెడతాను నా ప్రభా, వ్యర్థమైన స్నేహాలు విడిచిపెడతాను నా ప్రభా. అయా నీతో స్నేహం చేస్తాను యేసయ్యా. అయా తండ్రి, నీకంటే ఎక్కువగా ప్రేమించేవారు ఎవరో లేరు నా ప్రభా, నీకంటే ఎక్కువగా హత్తుకునే వారు ఎవరో లేరు నా ప్రభా. అయా నీకంటే మా కొరకు ప్రాణం పెట్టేవారు ఎవ్వరూ లేరు నా ప్రభానైనా. అయా నిజమైన స్నేహితుడు నీవే యేసయ్యా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు స్తోత్రాలు యేసయ్యా. అయా తండ్రి, ఇదిగో నా ప్రభానైనా విత్తబడిన వాక్యాన్ని ప్రతి బిడ్డ హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి నా ప్రభా. అయా మంచి నీళ్ళ పడిన విత్తనములకు వారి హృదయాలు నా ప్రభ 30 దంతులు 60 దంతులు 100 ఫలింపచేయండి నా ప్రభ. అయా విన్న వాక్యాన్ని విన్ని విడిచిపెట్టే వారు కాకుండా నా ప్రభ, వారి హృదయాలలో నా ప్రభ వారి జీవితాలు అలవరుచుకొని నా ప్రభ, వాక్యానుసారంగా నడుచుకొని నా ప్రభనైనా వారి ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవడానికి నీ కృపను దయచేయండి నా ప్రభనైనా. అయా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభనైనా. అయ్యా వచ్చిన ప్రతి బిడ్డ కూడా దీవించి ఆశీర్వదించిన ప్రభ. ఇదిగో నా ప్రభ వాక్యాన్ని దినదినము నెమరు వేసుకుంటున్న ప్రభనైనా, వాక్యానుసారంగా నడుచుకొని కృపను బిడ్డలకు నువ్వు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్.